రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి కనిపిస్తోంది. జీపీఆర్ ద్వారా నలుగురిని మార్క్ చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టీబీఎం కింద ఉన్న నలుగురు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని చెప్పారు. రేపు రాత్రికి వెలికితీత పనులు పూర్తవుతాయని మంత్రి జూపల్లి ప్రకటించారు. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఈరోజు వరకు నలుగురికి సంబంధించిన ఈరోజు వరకు పూర్తి స్థాయిలో కూడా ఆనవాళ్ళు అయితే చెప్పిన వాళ్ళు పరిపూర్ణంగా లేనటువంటి మృతదేహాలను బయట చేయడానికి కూడా హరిశంకర్ మూర్తి దోమలపేట వద్ద జరిగినటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి 8వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు నలుగురికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం తమకు ఆ సమాచారం అందించిందని చెప్పి ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే అందుతున్న పరిస్థితి. రేపు రాత్రి వరకు కూడా పూర్తిగా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలు ఉంటే కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రమాదంలో చిక్కున్న కార్మికులకు సంబంధించి మృతదేహాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళను గుర్తించి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా ఇటు ఉస్మాన్ నుంచి కూడా డాక్టర్ల బృందం అనేది ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకుంది. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు వాళ్ళకు మృతదేహాలు అందించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా జూపల్లి కృష్ణారావు నిన్నటి నుంచే కూడా ఏదైతే ఈ ప్రమాదం సంబంధించి ఎవరు ఆ బతికుండే అవకాశం లేదని కూడా సూచనాప్రాయంగా చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణంలో ఏదైతే ఈ యొక్క ప్రమాదం సంబంధించినటువంటి కార్మికుల కుటుంబాలను తీవ్ర దిగ్బంధులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 8 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ తమ కుటుంబ సభ్యులను ఎక్కడైనా తాము కలుసుకుంటామని చెప్పి కూడా కార్మికుల కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ఈపీఆర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను గుర్తు చేస్తే కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇటువైపు కాంగ్రెస్ నేతలు ఏదైతే మంత్రులు కావచ్చు, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ రోజు స్పాట్ కు చేరుకుని ప్రమాదం సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి అంశాలను వాళ్ళు తీసుకొని ముందుకెళ్తున్నారని చెప్పి కూడా వాళ్ళంతా కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒకవైపు బీజేపీ నేతలు కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ నేతలు కావచ్చు, నిన్న మొన్న ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ప్రమాదం సంబంధించి అప్డేట్స్ అనేది తీసుకున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి జీపీఆర్ ద్వారా నలుగురికి సంబంధించిన ఆనవాళ్ళు గుర్తించిన నేపథ్యంలోనే రేపు మిగతా నలుగురు గుర్తించి వారిని బయటికి తీసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి మూర్తి. ఓకే, బట్ సంక్లిష్టమైన ఈ ప్రక్రియ తీసుకోవడానికి ముందు అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకున్నారంట. దాని మీద మంత్రి ఎలా స్పందించారు? అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి ఇప్పటికే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీతో పాటు హైదరాబాద్ తో పాటు అదేవిధంగా ఎన్డీఆర్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. దీనికి కీలకంగా ఏదైతే అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కూడా వాళ్ళంతా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ టెక్నాలజీ వాడు ముందుకెళ్తే తప్ప ఆ హై టెక్నాలజీ ఉపయోగించి ముందుకెళ్తే తప్ప వీళ్ళు కాపాడే ప్రయత్నం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మట్టి దిబ్బలు ఒక్కసారిగా పడిపోవడం కానీ, వాటర్ లీకేజ్ ఉండడం కానీ జీపీఆర్ ద్వారా మాత్రమే సాధ్యం. హై టెక్నాలజీ ఉంటేనే ఈ ఆనవాళ్ళకు గుర్తించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటి తీసుకొచ్చి వాళ్ళంతా ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కార్మికులకు సంబంధించిన ఆనవాళ్ళతో గుర్తించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది మూర్తి. థ్యాంక్ యూ హరిశంకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.